గం గణపతియే నమః. హనుమకి స్వశక్తిని గుర్తు చేసిన జాంబవంతుడు. మహాబల సంపన్నుడై కూడా తన స్వబలాన్ని స్వశక్తిని మర్చిపోయిన హనుమ నిరాశపడిపోయాడు. శతయోజన దూరంలో లంకానగరంలో రావణయూధంలో శోకమూర్తి అయి కనిపిస్తోంది సీతామాత. దూరదృష్టి గల గ్రద్దజాతివాడినైన నా దృష్టికి లంకలో ఉన్న సీతమ్మని చూస్తున్నా. మీలో శతయోజన విస్తీర్ణమగు ఈ సముద్రమును దాటి లంకలో ప్రవేశించి సీతను దర్శించి ఆమెను సమాశ్వాసించి తిరిగి రాగల సమర్థుడెవరో నిర్ధారించుకోండి. సెలవు. ఎవరు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి సీతను దర్శించి తిరిగి రాగల వీరుడు ఎవరు? నేను 10 యోజనాలు దాటగలను అని గజవీరుడంటే 20 యోజనాలు వెళ్ళగలను అన్నాడు గవాక్షుడు. శరభుడు 40 అంటే సుషేనుడు 80 అన్నాడు. ఒకప్పుడు నేను 100 యోజనాల దూరాన్ని చుట్టివచ్చిన వాడినే. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రివిక్రముడై ఒక పాదాన్ని భూమిపై ఉంచినప్పుడు ఆ విష్ణుపాదం చుట్టూ 21 సార్లు ప్రదక్షిణ చేశా అని చెబుతూ జాంబవంతుడు నిట్టూర్చి, వృద్ధుడినైపోయాను కదా, ఇప్పుడు శక్తి లేదు, లేకుంటే శతయోజన దూరం నాకొక లెక్క కాదు అన్నాడు. అంగదుడు లేచి, నేను శతయోజనాలు దాటి లంకను చేరగలను, కానీ తిరిగి రాగలనో లేదో అన్నాడు సందిగ్ధంగా. నువ్వు వెళ్ళగలవు, క్షేమంగా తిరిగి రాగలవు, నీకు ఆ శక్తి సామర్థ్యాలున్నాయి. కానీ నువ్వు మాకు నాయకుడివి, యువరాజువి, మమ్మల్ని ఆజ్ఞాపించి పనులు చేయించాలి, కానీ ముందుగా నువ్వే కార్యరంగంలోకి కాలు పెట్టరాదు అన్నాడు జాంబవంతుడు. మీరెవరూ సాగరాన్ని దాటలేరు, నన్ను వెళ్ళనివ్వరు. ఇలా అయితే ఎలా? మనకి ప్రాయోపవేశమే మార్గమా? సముద్రాన్ని లంఘించగల ధీరుడు ఎవడూ లేడా అన్నాడు అంగదుడు. ఉన్నాడు, వాయుబల సంపన్నుడు, అవలీలగా సాగరాన్ని లంఘించి తిరిగి రాగల సర్వసమర్థుడు, నిరంతర రామనామస్మరణ సంకీర్తనా తత్పరుడు, అంజనీపుత్రుడు మన హనుమ ఉన్నాడు అంగద. ఈ ఘనకార్యాన్ని సాధించుకురాగల ధీరుడు మన హనుమ అని ప్రకటించాడు జాంబవంతుడు ఉద్విగ్న స్వరంతో. హనుమ ఉలిక్కిపడి, నేనా అన్నాడు అమాయకంగా. నువ్వే అంటూ జాంబవంతుడు హనుమ వైపు సూటిగా చూస్తూ, నువ్వే చిన్నతనంలోనే రాహువుని ఒక్క తోపు తన్ని సూర్యుడిని పండుగా భ్రమించి మింగబోయిన అసహాయ సూర్యుడివి. ఉదయాద్రిపై ఒక కాలు, అస్తాద్రిపై మరొక కాలు వేసి సూర్యభగవానుడి వద్ద సర్వశాస్త్ర విద్యాభ్యాసం చేసిన వేదంగ పారంగుతుడివి. నీ తండ్రి వాయుదేవునితో సరిసమాన వేగంతో ఆకాశయానం చేయగల సమర్థుడివి. బ్రహ్మ, ఇంద్ర, వరుణ, వాయు, కుబేర, యమ, అగ్ని, ఈశాన, సూర్యదేవతల నుండి అమోఘమైన వరములు పొందిన వాడివి. కారణజన్ముడివి, రుద్రాంశ సంభూతుడివి, విశ్వవిరాట్ స్వరూప ప్రదర్శనా దక్షుడివి. నువ్వే హనుమ, ఈ ఘనకార్యాన్ని సాధించుకురాగలిగిన ఘనుడివి నువ్వే అంటూ గతాన్ని గుర్తు చేస్తూ హనుమని ఉత్తేజితుణ్ణి చేశాడు. జాంబవంతుడి మాటలకి ప్రేరణ చెందుతూ నిరాశ నిట్టూర్పులను ఒళ్ళు వదిలించుకుంటూ లేచాడు హనుమ. హనుమ, వాయుపుత్ర, రామదూత, అతులిత బలధామ, శతయోజన విస్తీర్ణ సాగరాన్ని అవలీలగా లంఘించగల శక్తి నీకొక్కడికే ఉంది. సీతామాత జాడలరసి రాగల ప్రజ్ఞాపాటవం నీకు మాత్రమే ఉంది. రావణాది రాక్షసులను ఎదిరించి నిలువగల సాహసం, ధైర్యం, బుద్ధిమంతం నీకే ఉంది. కాబట్టే రాముడు తన ముద్రికని నీకప్పగించాడు. యువరాజు అంగదుడు సీతాన్వేషణ భారం నీ మీద పెట్టాడు. అంజనీపుత్ర, లే, వాయుపుత్ర, నీ శక్తిని ప్రదర్శించు. రామదూత, రామకార్యాన్ని సాధించు. నీకు సాధ్యం కానిది లేదు, అసాధ్యమన్నది లేదు. ఈ అవని నీకొక లెక్క కాదు. ఆంజనేయ, హనుమ, స్వశక్తి బలసంపన్న, విజృంభించు.
జాంబవంతుడి ప్రేరణతో స్వబలాన్ని స్వశక్తిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ హనుమ ధీర వీర గంభీర బలోద్ధతుడై నిటారుగా నిల్చుని అటోకాలు ఇటోకాలు వేసి ఆనాడు సూర్యభగవానుడి వద్ద విద్యార్జనకై దేహాన్ని పెంచిన విధంగా ఈనాడు రామకార్య దురంధరుడై సీతాన్వేషణ సంకల్ప మానసుండై తన దేహాన్ని అప్రతిహతంగా పెంచసాగాడు. ఆ అపూర్వ దృశ్యాన్ని వీక్షించటానికి దేవేంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షకిన్నర కింపురుషాదులు, బ్రహ్మర్షులు, మహర్షులు అంతరిక్షంలో గుమిగూడసాగారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజేహం 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 భజే. వానరులు స్తోత్రాలు దశ దిశలా ప్రకంపనలు పుట్టిస్తుండగా నిలువెత్తున దీర్ఘకాయం పెంచుతూ జై శ్రీరామ్ మేఘగర్జన చేశాడు హనుమ.